పెద్ద కుటుంబానికి పదవులు ఇచ్చాడు. ఇది నచ్చుతుందా లేదా అక్కడిది అన్నటువంటి జనం తెలుస్తారు. ఒక రకంగా వరుసగా గెలిచాడు అవినాష్ రెడ్డి కూడా 2 సార్లు. ఇప్పుడు గెలిస్తే థర్డ్ టైం అవుతుంది అనుకుంటుంది, హ్యాట్రిక్ అవుతుంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవన్ కళ్యాణ్ విమర్శించిన, పవన్ లేదంటే వైఎస్ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి విమర్శించిన ఇమీడియట్ గా ఎవరొకరు ఏ పేరున అని ఎవరొకరు వచ్చి కౌంటర్లు ఇచ్చేవారు, అని చేసేవారు. ఒక పక్క షర్మిల అంతలాగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పదే 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 ప్రస్తావిస్తూ ఆయన హంతకుడు, ఆయన చట్టసభ ఇంతలా చేస్తున్నా అవినాష్ రెడ్డి తరపున వైసీపీ నుంచి ఎవరు ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వట్లేదు అంటే బికాజ్ ఆఫ్ అక్కడ షర్మిల ఉందనా, లేదంటే ఆ ఇష్యూలో ఎందుకు జోక్యం చేసుకోవడం, అనవసరంగా పెద్ద చేయడం ఎందుకని ఈ సైలెన్స్? పార్టీ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. పార్టీ ఏంటంటే షర్మిల విషయంలో పార్టీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. బిగిన్ చేస్తే ఎక్కువ తిట్టాలి, తిట్టినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం పరువు పోతుంది. అక్కడ రాజకీయం చూసుకుంటే ప్రత్యర్థి కదా, అక్కడ షర్మిలని ఎందుకు అనుకోవాలి? తప్పదు. అంటే ఇక్కడ గొడవ ఇంట్లో మర్డర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరిని తిట్టాలి అంటే ఇంకా ఆవిడే మాట్లాడేస్తుంది కదా, ఆవిడే ఓపెన్ అయిపోయి ఆవిడే చేసేస్తున్నప్పుడు రాజకీయంగా చేసేసారు దాన్ని మర్డర్ గా. ఇంకా అలాంటప్పుడు కౌంటర్ ఇవ్వడానికి ఏమైంది వీళ్ళకి? అదే అంటుంది. కౌంటర్ ఇచ్చే బాధ్యతలు ఒక సెక్షన్ కి అప్పచెప్పారు. ఇప్పుడు రాఘవరెడ్డి, కొండ రాఘవరెడ్డి